హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో 1 ఇయర్ బేబీకి లంగా జాకెట్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. అయితే ముందుగా మనం కట్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా క్లాత్ ని తీసుకోవాలి. ఇక్కడ నేను క్లాత్ వచ్చేసి సారీలో క్లాత్ ని తీసుకున్నాను. సారీకి రెండు వైపులా అంచు వచ్చిందండి. అందుకని నేను సారీలో నుంచి లంగా కోసం 1.5 మీటర్ దాకా క్లాత్ ని తీసుకున్నాను. అలాగే పైన బ్లౌజ్ వచ్చేసి సారీకి పైట్ చెంగు ఉంటుంది కదా, ఆ పైట్ చెంగు క్లాత్ ని నేను బ్లౌజ్ కోసం కట్ చేసుకున్నాను. ఇలా ఈ విధంగా మనం లంగా జాకెట్ కోసం మెయిన్ క్లాత్ ని తీసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ ని తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ వచ్చేసి నేను బ్లౌజ్ కి 1 మీటర్ దాకా తీసుకున్నాను. అలాగే కింద లంగాకి వచ్చేసి 2 మీటర్స్ దాకా తీసుకున్నాను. మనం బాడీ పార్ట్ ని కూడా జాయిన్ చేసుకుంటాం కదా, అందుకని 2 మీటర్స్ దాకా తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం లంగా కోసం క్లాత్ ని తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. కట్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా క్లాత్ ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మనం మొత్తం 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా క్లాత్ ని ఫోల్డ్ చేసుకున్నాము. అంటే ఇక్కడ నేను టేబుల్ మీద కట్ చేసుకుంటున్నాను కదా, అందుకని ఇలా ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. మీరు నేల మీద కట్ చేసుకుంటే స్ట్రైట్ గా ఫోల్డ్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు. అయితే ఇలా ఈ విధంగా లంగాని 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా మనం క్లాత్ ని ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కొలతలు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లంగా యొక్క ఫుల్ లెంత్ ని చూసుకోవాలి. షోల్డర్స్ దగ్గర నుంచి కింద మడం దగ్గరికి ఫుల్ లెంత్ ని చూసుకోవాలి. ఫుల్ లెంత్ వచ్చేసి 22 ఇంచెస్ అండి. ఈ 22 ఇంచెస్ కి 2 ఇంచెస్ యాడ్ చేసుకుని 24 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. ఖర్చులతో కలిపి లంగా యొక్క ఫుల్ లెంత్ వచ్చేసి 24 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. అయితే ఈ 24 ఇంచెస్ లో బాడీ పార్ట్ కోసం 8 ఇంచెస్ అనేది తీసుకోవాలి. 8 ఇంచెస్ ని బాడీ పార్ట్ కోసం తీసుకుంటే మిగతా 16 ఇంచెస్ అనేది కింద బాటమ్ పార్ట్ కోసం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 16 ఇంచెస్ ని ఇలా ఈ విధంగా బాటమ్ పార్ట్ మీద మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు క్లాత్ ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే గనక ఒక 4 ఇంచెస్ క్లాత్ ని ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అప్పుడు ఆ ఫోల్డింగ్ అనేది ఇక్కడ అంచు లోపలికైనా స్టిచ్ చేసుకోవచ్చు, లేదు అంటే మధ్యలోనైనా స్టిచ్ చేసుకోవచ్చు. దానికోసం మీరు కావాలనుకుంటే ఒక 4 ఇంచెస్ లేదా 5 ఇంచెస్ క్లాత్ ని ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్లాత్ ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవడం లేదండి, అందుకనే 16 ఇంచెస్ కే మార్క్ చేసుకున్నాను. మీరు గనక క్లాత్ ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే 4 ఇంచెస్ లేదా 5 ఇంచెస్ క్లాత్ ని ఎక్స్ట్రా మార్క్ చేసుకుని అప్పుడు కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 16 ఇంచెస్ కి మార్క్ చేసుకుని ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇలా 16 ఇంచెస్ కి మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాం కదా, అయితే పైన క్లాత్ మిగిలింది కదా, ఆ క్లాత్ తో మనం హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి. ఇలా మనం లంగా కోసం మెయిన్ క్లాత్ ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం లంగా కోసం తీసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ క్లాత్ తోనే మనం పైన బాడీ పార్ట్ ని కట్ చేసుకోవాలి. అయితే ఇలా తీసుకున్నటువంటి క్లాత్ ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వచ్చి మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ వచ్చి మనకి ఆపోజిట్ లో ఉండేలాగా క్లాత్ ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాడీ పార్ట్ మీద కొలతలు మార్క్ చేసుకోవాలి. లంగా లెంత్ మొత్తం 24 ఇంచెస్ అని చెప్పుకున్నాం కదా, 24 ఇంచెస్ లో కింద బాటమ్ పార్ట్ కోసం 16 ఇంచెస్ తీసుకున్నాము. ఇప్పుడు బాడీ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. ఇలా 8 ఇంచెస్ కి మార్క్ చేసుకుని కిందన పైన స్కేల్ తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ యొక్క విడ్త్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను షోల్డర్ యొక్క విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను. అలాగే చంక యొక్క లెంత్ కూడా 5 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తో లైన్ డ్రా చేసుకోవాలి. స్కేల్ తో లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెస్ట్ యొక్క లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ ని డ్రా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చంక రౌండ్ ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన ఖర్చు కోసం 2 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కిందన వెస్ట్ లూజ్ ని 6.5 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి.
అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. వెస్ట్ లూజ్ ని మనం 6.5 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా ఈ విధంగా కొద్దిగా పైకి మనం లైన్ ని డ్రా చేసుకోవాలి. ఒక 1/2 ఇంచుకి మనం పైకి డ్రా చేసుకుంటే ఇక్కడ మనకి కుచ్చులు పెట్టుకునేటప్పుడు షేప్ అనేది స్ట్రైట్ గా వస్తుందండి. అలాగే నెక్ యొక్క విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ లెంత్ ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కి నెక్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్, అలాగే బ్యాక్ పార్ట్ కి వచ్చేసి 5 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. లేదు అంటే రెండింటికి కూడా 4 ఇంచెస్ కి మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తో లైన్ డ్రా చేసుకుని రౌండ్ నెక్ ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇలా మనం లైనింగ్ క్లాత్ మీద బాడీ పార్ట్ ని కట్ చేసుకున్నాం కదా, బాడీ పార్ట్ ని కట్ చేయగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ ని మనం కింద బాటమ్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్ కి తీసుకోవాలి. అయితే మనం ఇలా కట్ చేయగా మిగిలిన క్లాత్ మొత్తాన్ని కూడా కింద బాటమ్ పార్ట్ కోసం తీసుకోవాలి. మనం క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటే లెంత్ అనేది సరిపోతుందో ఆ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం లంగాకి కొలతలు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా లంగాని అలాగే బాడీ పార్ట్ ని కట్ చేసుకున్నాం కదా, అయితే మనం బాడీ పార్ట్ లైనింగ్ కి ఇంకొక లేయర్ లైనింగ్ అనేది జాయిన్ చేసుకుంటే క్లాత్ అనేది కొద్దిగా గట్టిగా ఉంటుందండి. దానికోసం మనం క్లాత్ ని కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను క్లాత్ ఉంది కాబట్టి సేమ్ కలర్ క్లాత్ ని తీసుకున్నాను. మీకు ఒకవేళ క్లాత్ సరిపోకపోతే వేరే కలర్ క్లాత్ ని తీసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా క్లాత్ ని ఫోల్డ్ చేసుకుని స్ట్రైట్ గా కట్ చేసేసుకోవాలి. దానిని మనం స్టిచ్ చేసుకునేటప్పుడు స్టిచ్ చేసుకుంటే క్లాత్ అనేది కొద్ది మందంగా ఉంటుందండి. కింద లంగా క్లాత్ అనేది కొద్దిగా కుచ్చులు పెట్టుకునేటప్పుడు బరువు ఎక్కువగా ఉంటుంది, పైన క్లాత్ అనేది కొద్దిగా పలచగా ఉంటుంది కదా, త్వరగా చినిగిపోతుంది. అందుకని మనం 2 లేయర్స్ కింద లైనింగ్ క్లాత్ ని వేసుకుంటే కొద్దిగా క్లాత్ అనేది మందంగా ఉంటుంది. అందుకని బాడీ పార్ట్ కోసం 2 లేయర్స్ కింద లైనింగ్ క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం బాడీ పార్ట్ ని లంగాని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం బ్లౌజ్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. బ్లౌజ్ కోసం ఇలా ఈ విధంగా క్లాత్ ని తీసుకున్నాం కదా, అయితే పైట్ చెంగులో క్లాత్ వచ్చేసి మనం బ్లౌజ్ కోసం తీసుకున్నాము. అలాగే లైనింగ్ క్లాత్ వచ్చేసి 1 మీటర్ దాకా తీసుకున్నాము. ఇలా తీసుకున్న క్లాత్ మీద ఇప్పుడు మనం కొలతలు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ముందు మనం లైనింగ్ క్లాత్ ని తీసుకొని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం టేప్ ని తీసుకొని విడ్త్ అనేది సరిపోతుందా లేదా అని చూసుకొని అప్పుడు మనం క్లాత్ ని ఫోల్డ్ చేసుకోవాలి. ఒకసారి మనం టేప్ ని పెట్టి విడ్త్ అనేది ఎటువైపు పెడితే మనకి సరిపోతుందో అటువైపుకి మనం క్లాత్ ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా క్లాత్ ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వచ్చి మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ వచ్చి మనకి ఆపోజిట్ లో ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క లెంత్ ని చూసుకోవాలి. బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి ఇక్కడ నేను 12 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా 12 ఇంచెస్ కి మార్క్ చేసుకొని కిందన పైన స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా 12 ఇంచెస్ కి లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ యొక్క విడ్త్ ని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ యొక్క విడ్త్ వచ్చేసి ఇక్కడ నేను 4 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను. 1 ఇయర్ బేబీకి షోల్డర్ యొక్క విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ అయితే సరిపోతుందండి. అలాగే చంక్ యొక్క లెంత్ కూడా 4 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ యొక్క లూజ్ ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ యొక్క లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. అలాగే కార్నర్ దగ్గర ఒక 1 ఇంచుకి మార్క్ చేసుకొని ఇలా ఈ విధంగా చంక రౌండ్ ని డ్రా చేసుకోవాలి. ఇలా చంక రౌండ్ ని డ్రా చేసుకున్న తర్వాత పక్కన ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కిందన వెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. వెస్ట్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తో లైన్ డ్రా చేసుకోవాలి. అయితే మనం బ్లౌజ్ కి కిందన కుచ్చులు పెట్టి స్టిచ్ చేసుకుంటాం కదా, దానికోసం మధ్యలోని మనం క్లాత్ ని కట్ చేసుకోవాలి. అయితే పైన షోల్డర్స్ దగ్గర నుంచి టేప్ ని ఇలా స్ట్రైట్ గా పట్టుకొని 8 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. కిందన కుచ్చుల కోసం 4 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. ఇలా మనం మధ్యలోని 8 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర స్ట్రైట్ గా మనం లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మనం మధ్యలోని లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర ఇలా కట్స్ ని పెట్టుకోవాలి. అయితే కిందన కుచ్చుల కోసం క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ కి ఖర్చు దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ పక్కన క్లాత్ ని కట్ చేయని అవసరం లేదండి. క్లాత్ సమానంగా ఉండటానికి ఇలా స్ట్రైట్ గా కట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు మనం పైన నెక్ కొలతలను మార్క్ చేసుకోవాలి. నెక్ యొక్క విడ్త్ వచ్చేసి 1.5 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. అలాగే నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. 1 ఇయర్ బేబీకి 3 ఇంచెస్ లేదా 3.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా లెంత్ ని 3 ఇంచెస్ కి మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు నచ్చిన మోడల్ నెక్ ని డ్రా చేసుకోవచ్చు. నెక్ నేను స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటానండి. అయితే మనం బాడీ పార్ట్ లో కుచ్చుల కోసం 4 ఇంచెస్ కి క్లాత్ ని కట్ చేసుకున్నాం కదా, అయితే అదే 4 ఇంచెస్ క్లాత్ ని మరలా కింద 4 ఫోల్డింగ్స్ మీదన మరలా పెట్టుకొని కట్ చేసుకోవాలి. అయితే మనం ఈ లైనింగ్ క్లాత్ ని 8 ఫోల్డింగ్స్ వచ్చేలాగా మనం కట్ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్నటువంటి క్లాత్ ని ఓపెన్ చేసుకుంటే 4 పీసెస్ అనేవి వస్తాయండి. ఇలా ఈ క్లాత్ ని మనం కుచ్చుల్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం బాడీ పార్ట్ కోసం లైనింగ్ క్లాత్ ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ ని కట్ చేసుకోవాలి. అయితే మెయిన్ క్లాత్ వచ్చేసి మనం పైట్ చెంగ్ క్లాత్ ని తీసుకున్నాం కదా, అయితే ఈ క్లాత్ ని ఇప్పుడు మనం కిందన పైన అంచు డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ ని కట్ చేసేసుకోవాలి. అయితే మనం ఇలా ఈ విధంగా కిందన పైన అంచు క్లాత్ ని కట్ చేసుకున్నాం కదా, అయితే ఇక్కడ డిజైన్ కనబడుతుంది కదా, ఈ డిజైన్ అనేది కిందకు ఉండేలాగా చూసుకొని అప్పుడు మనం క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మెయిన్ క్లాత్ ని ఇలా ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని దీని మీదన మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ పీస్ ని పెట్టుకొని కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ క్లాత్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా ఉండేలాగానే కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సైడ్స్ ని కొద్ది క్లాత్ సరిపోలేదు కదా, వీలైతే జాయిన్ చేసుకోవచ్చు, లేదంటే అలాగనే కుట్టేయచ్చండి. ఇలా ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇలా మనం బాడీ పార్ట్ లోని మెయిన్ క్లాత్ ని కట్ చేసుకున్నాం కదా, అయితే కిందన కుచ్చుల కోసం అంచు క్లాత్ ని కట్ చేసుకున్నాం కదా పైట్ చెంగ్ లో నుంచి, ఆ క్లాత్లు మనం కింద కుచ్చుల కోసం పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మనం క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇలా మనం బ్లౌజ్ ని అలాగే కింద లెహంగాని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం మనం లంగాని కట్ చేసుకునేటప్పుడు మధ్యలో కొద్ది క్లాత్ మిగిలింది కదా, ఈ క్లాత్ తో ఇప్పుడు మనం హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఈ క్లాత్ ని తీసుకొని ఇలా ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం దీని మీద 13 ఇంచెస్ కి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి.
ఇలా 13 ఇంచెస్ కి మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యలోని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా రివర్స్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే డిజైన్ అనేది కిందికి పైకి ఉంటుందండి, అది ఒకసారి చూసుకొని మనం పెట్టుకోవాలి. ఇలా మనం హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా క్లాత్ ని ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం లెంత్ ని చూసుకోవాలి. లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్ అనేది వచ్చింది కదా. అలాగే ఇప్పుడు మనం ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 6 ఇంచెస్ కి మార్క్ చేసుకొని స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే కిందన హ్యాండ్ లూజ్ ని 3.5 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 3 ఇంచెస్ లేదా 3.5 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. పక్కన ఖర్చు కోసం 2 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. అలాగే పక్కన ఖర్చు కోసం 2 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో లైన్ కోసం 2 ఇంచెస్ కి మార్క్ చేసుకుని స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ కర్వ్ ని డ్రా చేయాలి. ఇలా ఈ విధంగా హ్యాండ్ కర్వ్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇలా మనం హ్యాండ్స్ ని కట్ చేసుకున్నాం కదా. అలాగే ఇక్కడ కుచ్చుల కోసం పైన కిందన కట్స్ ని పెట్టుకోవాలి. మనం 6 ఇంచెస్ కి మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ కట్స్ ని పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మనం బుట్ట కోసం పైన క్లాత్ ని కట్ చేసుకున్నాం కదా, కింద అంచుని జాయిన్ చేయడానికి ఇలా ఈ విధంగా మనం క్లాత్ ని కట్ చేసుకోవాలి. అయితే అది మనం క్లాత్ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుందండి. అయితే దీని లోపలికి లైనింగ్ కోసం ఇలా ఈ విధంగా లైనింగ్ క్లాత్ ని కట్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 3.5 ఇంచెస్ కి, అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లెంత్ నుంచి కిందకి 2 ఇంచెస్ కి మార్క్ చేసుకొని చంక లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకున్నానండి. తర్వాత మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుంటాను. ఇలా ఈ విధంగా మనం హ్యాండ్స్ కోసం లైనింగ్ క్లాత్ ని కట్ చేసుకోవాలి. అయితే ఈ హ్యాండ్స్ లైనింగ్ వచ్చేసి బాటమ్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్ నుంచి తీసుకున్నాం కదా. అయితే అలా తీయగా మిగిలిన క్లాత్ ని మనం క్లాత్ ని సరిపోయిందా లేదా చూసుకొని మనకి ఎలా అయితే సరిపోతుందో ఆ విధంగా క్లాత్ ని ఫోల్డ్ చేసుకొని కుచ్చులు పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇంతేనండి 1 ఇయర్ బేబీకి లంగా జాకెట్ కటింగ్ వీడియో. స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. వీడియో చూడాలనుకుంటే లింక్ మీద క్లిక్ చేస్తే వీడియో ప్లే అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.